డీటెయిల్స్ చూస్తే ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత్ మరో ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ కెల్లార్ పేరుతో ఇండియన్ ఆర్మీ మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే కొత్త ఆపరేషన్ కెల్లార్ తొలి ఫలితాన్ని చవిచూసింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కెల్లార్ను భద్రతా బలగాలు ప్రారంభించాయి. పోషియాన్లోని జన్ పర్ధలో ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ కెల్లార్ కొనసాగుతుంది. టెర్రరిస్ట్ ఫ్రీ ప్రాంతంగా చేసేందుకు ఈ నూతన ఆపరేషన్ మొదలుపెట్టారు. అలాగే పెహల్గాం ఉగ్రవాదుల కోసం కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. భద్రతా దళాల ఎన్కౌంటర్లో పెహల్గాం ఘటనకు కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ చీఫ్ షాహిద్ కుట్టాయ్ హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడంతో భారత్ మరో ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ కెల్లార్ పేరుతో ఇండియన్ ఆర్మీ మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే కొత్త ఆపరేషన్ కెల్లార్ తొలి ఫలితాన్ని చూసింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. ఎస్ రవి, ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరుతో అయితే భారీ విజయాన్ని అందుకున్నటువంటి భారత్ మరో ఆపరేషన్కు తెరతీసిందనే చెప్పాలి. ఆపరేషన్ కెల్లార్ పేరుతో అయితే ఎక్కడైతే జమ్మూలో ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదుల ఏరివేతని లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క టార్గెట్ అయితే చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఉంటుందో ఆ మొత్తం టోటల్గా కార్డన్ సెర్చ్ కూడా చేయడం జరిగింది. కార్డన్ సెర్చ్లో 3 ఉగ్రవాదులను హతం చేశారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈరోజు ఉదయం ఎవరైతే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో మెయిన్గా టార్గెట్గా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ టార్గెట్ చేసిన పర్సన్ కూడా ఈరోజు ఉదయం హతం చేసిన పరిస్థితుల్లో అయితే భారత అయితే సైనిక దళం అయితే ఉందని చెప్పాలి. ఇది మొత్తం టోటల్గా కూడా ఉగ్రవాదుల ఏరివేత దిశగానే కొనసాగుతూ ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ ఇప్పటికే సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ యొక్క 2వ ఆపరేషన్కు సిద్ధమైందని చెప్పాలి. భారత సైన్యం 2వ ఆపరేషన్లో భాగంగానే ఆపరేషన్ కెల్లార్ను స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన దాని ఫలితాలను కూడా చవి చూస్తుందని చెప్పాలి. ఇప్పటికే 4 ఉగ్రవాదులను హతం చేసింది. నిన్న 3 ఉగ్రవాదులను ఏరివేత చేపట్టింది. ఈరోజు ఉదయంతో పాటు ఏవైతే ఈ యొక్క పహల్గాం ఉగ్రవాదానికి తెరలేపినటువంటి మెయిన్ పాత్రధారి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఉగ్రవాదిని కూడా ఈరోజు ఉదయం మట్టు పెట్టడం జరిగింది. అంటే టోటల్గా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన తర్వాత ఆపరేషన్ కిల్లర్లో కూడా అయితే ఈ యొక్క విజయం సాధిస్తుందని చెప్పాలి. మొత్తం టోటల్ దీని లక్ష్యం ఒకటే, ఆ కాశ్మీర్ ప్రాంతంలో ఎవరు కూడా ఉగ్రవాదులు అనే పేరు వినపడకుండా ఉగ్రవాదులను మొత్తం అంతం చేసే దిశగా అయితే భారత సైన్యం సాగుతుందని తెలుస్తుంది. రవి రైట్ ప్రవీణ్. మరో పక్క అక్కడ కాశ్మీర్లో టెర్రరిస్ట్ ఫ్రీ కాశ్మీర్గా ప్రకటించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం అయితే మాత్రం ప్రయత్నిస్తుంది. మరో పక్క చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలనే ఉద్దేశంతో ఓ పక్క మొన్న పెహల్గాంలో జరిగినటువంటి దాడి నేపథ్యంలో ఇక జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అనే పదమే ఉండకూడదన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం సిద్ధమైందనుకోవచ్చా? ఎస్ రవి, ఖచ్చితంగా అయితే టెర్రరిస్టులు లేకుండా ఫ్రీ కాశ్మీర్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఆపరేషన్ కెల్లార్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ఇప్పటికే విజయం సాధించిన నేపథ్యంలో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ కనపడకుండా చేయాలనే భారత లక్ష్యం. ఎంత పెద్ద పామునైనా పర్వాలేదు, అయితే చిన్న పామునైనా పెద్ద కర్రతోని చంపాలనే నినాదంతోనే ఈ యొక్క భారత సైన్యం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్రీ కాశ్మీర్ జోన్గా చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఉగ్రవాదులను అందరినీ ఏరువేత కొనసాగుతుంది. నిన్నటి నుండి గత 3 రోజులుగా
కార్డన్ సెర్చ్ కూడా నిర్వహిస్తున్నారు. కార్డన్ సెర్చ్ నిర్వహించిన అనంతరం ఎక్కడ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉన్నా కానీ మన భారత బలగాలు ధీటుగా సమాధానం చెప్తున్నాయి. కాబట్టి ఉగ్రవాదులను ఏరివేత దిశగా ఆపరేషన్ కెల్లార్ను అయితే స్టార్ట్ చేశారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.